ఎక్కడా లేనటువంటి గొప్ప ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమే అని చెప్తా. ఇది అర్థం కాక ఇక కింద కామెంట్ పెట్టేది పెడతారు. మావాడు వీడియో రికార్డ్ చేసి పెట్టగానే నువ్వు కేవలం మా మతాన్ని చేస్తావు, నాకు ఏ మతం మీద ప్రేమ లేదు, నా మానవత్వమే నా మతం, అది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, నాయన మతమే నా మతం. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తున్నా. ఇక చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, అన్న మొత్తం మతంలో మునిగిపోతున్నారు, దేశం మీద ప్రేమ కాక దేశంలో కొద్దిమంది ప్రజల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఈ దేశాన్ని పరిపాలించేటోడికే దేశం మీద ప్రేమ లేదు, అలా నాయకులకు ఎట్లా ప్రేమ ఉంటుంది మిత్రులారా? ఉందా? కరెక్ట్ చూడండి, ఎలక్షన్ టైంకే ఏదో ఒక హెలికాప్టర్ కింద పడిపోవడం, లేకపోతే బాంబులు వెళ్ళి చచ్చిపోవడం కరెక్ట్. ఇలా ఏం చేయరు. ఈ దేశంలో ఎలక్షన్లు రాగానే ఏం చేస్తారు? ఆర్మీలో చంపేస్తారు. రైతుల మీద చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నాడా ఈ 75 సంవత్సరాల భారతదేశంలో? ఇది మాట్లాడొద్దట, మళ్ళా ఇది మాట్లాడొద్దట. అరే ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చెప్తా, పైన ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం మీద దయచేసి చర్చను పెట్టండి. భారతదేశంలో బెంజు కారు తయారు చేయలేవాడు, భారతదేశంలో టెలిఫోన్ తయారు చేయలేవాడు, భారతదేశంలో టీవీ తయారు చేయలేవాడు, భారతదేశంలో నేను మాట్లాడుతున్న మైకు తయారు చేయలేవాడు. భారతదేశంలో టెక్నాలజీ పుట్టిన దానికంటే ఎక్కువగా ఈ టెక్నాలజీ లేకపోయినా బతుకుతారు, కానీ పిడికడ అన్నం లేకపోతే బతకరు. ఆ వ్యవసాయం పుట్టింది మన భారతదేశంలో, కానీ ఆ రైతులను గౌరవించుకోరు. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయిందా? ఇస్తావా మైకు? ఇదే ఉన్నారా? రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఫస్ట్ స్త్రీలకు పెద్దపీట వేసిన తర్వాత సెకండ్ పెద్దపీట వేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకే. మిత్రులారా మీరు గమనించండి, ఈ దేశాన్ని ఫస్ట్ పరిపాలించినటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వేరే పరిపాలించినాయి, తర్వాత బీజేపీ వచ్చింది. హలో హలో అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏమేం చేశారో ఒక 4 విషయాలు చెప్తా. ఇది నా ద్వారా మీరు నేర్చుకొని దీని ఊరలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రభావితం చేయండి. ఇందాక మా ప్రొఫెసర్ సాబ్ మాట్లాడుతూ ఒక మాట్లాడు, చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. అంబేద్కర్నే పంజరంలో నుంచి విముక్తి చేయాలన్నాడు. అది చాలా పెద్ద మాట. ఈ దేశంలో అంబేద్కర్ గారిని కేవలం కులవాదిగా మాత్రమే బందీకాలంలో పెట్టారు. అంబేద్కర్ అంటే చాలా వాట్సాప్ గ్రూప్లలో కనబడుతూ ఉంటుంది. అంబేద్కర్ అసలు ఈ దేశం కోసం ఏం చేయలేడు, ఆయన రాజ్యాంగం రాయలేడు, ఆయన రాజ్యాంగం యొక్క కమిటీలో ఉత్త మెంబర్ కానీ ఆయన ఏం చేయలేడు. మీ గాంధీ, నెహ్రూ ఈ దొంగలందరి భాగవతాలు బయట పెడతాం బిడ్డ మెల్లమెల్లగా. గాంధీ అనేవాడు ఒక దుర్మార్గుడు. కావాలంటే మీకు ఆన్సర్ చెప్తా, పోయింది ఒకసారి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఒకసారి. గాంధీ అనే వ్యక్తి మనకు మహాత్ముడు కానీ మహాత్ముడు గారు లొట్టపిసలైనా. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారాన్ని ఒక బీసీ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉంటే పోయి ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి కాళ్ళకెళ్ళి పుట్టినటువంటి ఒక శూద్రుడైనటువంటి వాడికి మనం ప్రధానమంత్రి చేయడం ఏందని చెప్పి గాంధీ బ్రహ్మతల నుంచి పుట్టినని చెప్పబడేటువంటి నెహ్రూ చేతికి అప్పచెప్పి బీసీలని ఆనాడేదో కేసులు అయినా బీసీలకు ఆ విషయం అర్థం కాదు. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది ఒక బీసీ. ఆ బీసీలో దక్కిపడేసి ఆ విషయం మనలో తెలియదు. అంబేద్కర్ గారు ఎవడన్నా వార్డు మెంబర్కు రాజీనామా చేస్తారా? అయ్యలా సర్పంచ్ సాబ్ మా వాళ్ళకు సరిగా బరాబర్ మాట్లాడలేదు, చల్ ఈ వార్డు నెంబర్ నాకెందుకని చెప్పి చేస్తారా? ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తినివ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ దేశంలో చేయలే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. అందుకే కథను అంటాడు, రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేరన్న, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న. ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు 100% 52% రిజర్వేషన్ ఉండాలి 100% అని అంటే అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చిలేసిందా? రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో, రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో. మా బీసీల కోసం ఈ బీసీలు ద లార్జెస్ట్ కమ్యూనిటీ మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి
అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే నువ్వు మా తాత మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనుడు. ఈ విషయం బీసీలకు తెలియదు. ఇలా తెలియక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. మళ్ళా దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. చరిత్రను తెలుసుకోండి, చరిత్రని చదవండి. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీల నాయకుడు అనేటువంటి మాట తప్పు. చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన. అంబేద్కర్ గారిని చదవకుండా, ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవకుండా, ఆ రాజ్యాంగం లోపల ఏముందో తెలియకుండా మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది కదా, కనీసం వాట్ ఈస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టండి. మౌలికంగా మనకి ఎలాంటి 19 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మాల మధువులకి ఇవ్వమన్నాడు. అది 19 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ చదువుతున్నాడు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో విద్యా వ్యాపారమైంది ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మనం చదువుకున్న స్కూళ్ళు కాలేజీలు కనబడుతున్నాయా? చలేజారే పూరా. ఇంకా రిజర్వేషన్ కోసం లొల్లు పెడతారు మా వాళ్ళు. రిజర్వేషన్ లేదు. ఎప్పుడో ఎల్పీజీ పేరు మీద కథం చేసి పడేసారు. అంత ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా రిజర్వేషన్ ఏడు ఉన్నది. నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసిపడే రిజర్వేషన్ అవసరం లేదు. మాకు అవసరమా? ఇంకా రిజర్వేషన్ మీద బతుకుతున్నామా? వాడేమో మొత్తుకునేది మొత్తుకుంటుడు. వీళ్ళు రిజర్వేషన్ ఒరే నీ అమ్మ. కేసీఆర్ గారు రేపు పొద్దుగాల 1000 ఉద్యోగాలు ఇస్తే అందులో 270 ఉద్యోగాలు బీసీలకు పోతాయి. పోవా? వీడికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల. ఊర్లలో ఉన్నటువంటి బీసీలలో చాలా మందికి తెలుసు నాకు ఉద్యోగం వచ్చిందే రిజర్వేషన్ వల్ల. ఏ ఒక్కడన్నా సరే చీము నెత్తురున్నది నీ ఒంట్లో. ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్డు పొండ పోయేటప్పుడైనా అంబేద్కర్ గారు నేను సిగ్గులేక చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది నీ వలన అని చెప్పి ఎన్నడన్నా నీ మనస్సాక్షిని ప్రశ్నించుకున్నావా? నువ్వు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ కల్పించింది బీసీలో, కానీ నాలాగా నువ్వు గొంతు చించుకొని అరుచుంటే ఈ రోజు ఆ మతంలో వాడేటోళ్ళు కాదు బీసీలు. ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ కావాలంటే మిస్టర్ గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉండి వద్దు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి 27% రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇలా అగ్రవర్ణాలు అని పిలువబడుతున్న వాళ్ళల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు అని చాలా మంది ఫేస్బుక్ లో మాకు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇలా బీజేపీ వాళ్ళు జనగణన ప్రకారం కేవలం 7% మాత్రమే ఉంటాయి. ఎంత? 7% మాత్రం. 7% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు. ఏ ఒక్క బీసీ అయినా ప్రశ్నించిందా? ఒక బీసీ నాయకుడు ప్రశ్నించిందా? అయ్యా అంబేద్కర్ గారు ద బీసీ పీపుల్ షుడ్ నీడెడ్ 52% రిజర్వేషన్ అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో రాస్తే అంబేద్కర్ రాసినటువంటి షుడ్ అనే పదాన్ని తొలగించి కెన్ ద బీసీ పీపుల్ కెన్ నీడ్ 52% రిజర్వేషన్ అని రాపిచ్చి, ఒకవేళ మనం తెలంగాణ కోసం ఎట్లాగైతే పోరాటం చేసి ప్రజలందరం రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి సాధించుకున్నామో తెలంగాణ, అట్లా బీసీలందరూ కూడా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పేసి ఈ మిస్టర్ తాత అండ్ చాచా ఇద్దరు పెట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా బీసీ సోదరులకు సోయలేదు. ఉల్టా మన నేను అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఆయన అంటే, అగో మేము గింత మంది ఉంటే గంట ఎందుకు ఇచ్చిన రావుతారు కింద కూడా అన్ని మేమే వేసి పెడతాం. మరి పడ్డరా మీరు ఇట్లా? రారా రోడ్డు మీదకి రారా, పోరాటం చేయరా, కొట్లాడరా. మీ నాయకులకు సోయలేదు, మీకు సోయలేదు. పొద్దున్న లేచి నుంచి దాని చుట్టూ తిరుగుతుంటున్నాయి. యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని దాని మీద శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాన్ కృపాయచ దేవ అని యదాం శరణాం రక్షతి అనగానే కథం. ఎప్పుడు మీరు బోరుడు. ఈ దేశంలో మీకు కావాల్సిన వాటా కోసం మీరు ఎప్పుడు పోరాడతారు? రండి, మీకోసం మీ ముందు నుండి మేము పోరాడతాం. త్యాగానికి నిలువెత్తు చిహ్నమైన జాతి నా జాతి అంటే మన దేశం జాతి, భారతదేశ జాతి, శ్రమజీవుల జాతి, కష్టజీవుల జాతి, ప్రేమ ఉన్న జాతి, ఈ దేశం మీద వాత్సల్యం, కరుణ, మైత్రి ఉన్న జాతి అదే. అందుకే నా తండ్రి నీకోసం ఈ దేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని బీసీలకే న్యాయం చేయనప్పుడు, స్త్రీలకు న్యాయం చేయనప్పుడు నేను మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉండడం నాకేమవసరం అని చెప్పి రాజీనామా చేసినటువంటి గణనీయుడు, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఉండాలా? నువ్వు అందరికంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నీ గుండెల మీద పెట్టుకోవాలా? నేను కాదు. మేము నిజంగానే బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఈ మహాత్మా జ్యోతిబా ఫులే వల్ల నేను చదువుకున్నా బిడ్డ అన్నాడు.
ఇగో ఈ సావిత్రిబాయి పూలే వల్ల నేను చదువుకున్నా అన్నాడు, ఈ పెరియార్తో సహచర్యం చేసి నేను పోరాడిన అన్నాడు, ఈ నారాయణ గురు స్ఫూర్తితో నేను పోరాడిన అన్నాడు, శివాజీ రాజా గాయక్వాడ్ ఛత్రపతి శివాజీ మునివర్మడు ఛత్రపతి సాహు మహారాజ్తో నేను ముందుకు నడిచిన బిడ్డ అన్నాడు. అందుకే కదా మేము ఎస్సీలమైనప్పటికీ కూడా మా బాబాసాహెబ్ చెప్పాడని చెప్పి బీసీల విగ్రహాలు మేము పెడుతున్నాం. నిజాన్ని మర్చిపోని, నిజాన్ని నిర్భయంగా పలికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి ఇందాక మా మిత్రుడు కూడా మహాత్మా జ్యోతిబా పూలే మీద వాళ్ళు పాటలు కూడా ఏమనంటే మళ్ళీ ఇంకోటి ముద్రాజుల మనిషి మహాత్మా నీ అమ్మ పుట్టుడే కులంలో పుట్టింది కావాలని ఆయన ఏ దేశం కోసం ఏం చేసిరని ఆలోచించాలి. అది లేదు, ఇక వాట్సాప్ యూనివర్సిటీలో వాడు పెడతా ఉంటాడు. వాట్సాప్ యూనివర్సిటీ అది ఏడు ఉంటుంది కూడా తెలియదు. ఇక వీళ్ళు రాసేది రాస్తారు, ఇలా సర్క్యులేట్ చేసేది చేస్తారు. చాలా మంది నేను రాకుండా ముందే నాకు ఇంటిమేషన్ వచ్చింది, మిస్టర్ రెంజల్ రాజేష్ సమ్ పీపుల్ వాస్ కమింగ్ అండ్ క్యాచింగ్. ఏం లేదు లోటపీస్ క్యాచ్ చేయాలి. నేను మాట్లాడుతున్నా ఏ మాట నాది కాదు, బాబాసాహెబ్ అది. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ మా బాపు రాయలే, మా తాత తలాడ పోషణ రాయలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి. అంబేద్కర్ గారి కంటే ముందు పూలే గారు మాట్లాడిండు. అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయకర్ సార్ అయితే చీల్చి చెండాడేసిండు ఒక్కొక్కని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మళ్ళీ వెళ్తా. దానవీర సూరకర్ణ సినిమా చూసిండ్రా? ఎంతమంది చూసిరు చేయలేదు, ఇప్పుడు మళ్ళీ మైక్ పంపించాలి. కానీ ఎప్పుడన్నా ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి పోయి చూడండి. ఎన్టీ రామారావు గారు చాలా అద్భుతంగా శాస్త్రీయబద్ధంగా తీసిండు ఆ సినిమా. ఈ పాండవులందరూ కలిసి వనవాసం పోతా ఉంటారు. వనవాసం పోతా ఉంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏందో తెలుసుకోవాలని చెప్పేసి మిస్టర్ శ్రీకృష్ణ ఈజ్ అ వెరీ లాజికల్ పర్సన్. ఏం చేస్తాడంటే వీళ్ళ లోపల ఏమున్నది కొడుకులు చూస్తా అని, బావా నాకు ఆకలి అవుతుంది అని అర్జునుడిని అడగగానే మనం ఆగడంటే ఇట్లా తీసి పుయ్యమనేస్తాడు. ఆడ ఉన్న మామిడి పండు టప్పుకొని కింద పడగానే అబ్బాబ్బాబ్బా బావా ఎంత పెద్ద పొరపాటు చేసినావు, అది ఒక మహాముని చాలా సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు, ఆయన పానం నువ్వు పుట్టుకొని తీసేసినావు, నిన్ను ఇక శాపం వెంటాడుతుంటే బావా నీ కాల్మక్తా ఉత్తగా నువ్వు అడిగినావు, నేను కట్కన కొట్టినా, ఈ మాట కొట్టకుల ముందనే చెప్పకపోతున్నావు అని చెప్పంటే ఈయన అంతర్గతమైంది ఈయనకు తెలుసు కదా. సరే సరే ఈ పాప విముక్తున్నది, నేను ఒక మాట చెప్తాను, నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అవుతుంది అని అన్నాడు. సరే బావా చెప్పంటే మీ 5 అన్నదమ్ముల మనసులో ఏమున్నదో నాకు చెప్తే అది టొయ్ 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 అని పైకి వస్తుంది అని అంటే సరే అని ధర్మరాజుని పిలుస్తాడు. బావా నీ మనసులో కోరిక ఏందని. చూడండి చాలా లాజిక్ ఇది, కాకపోతే మనం అర్థం చేసుకోం ఈ దేశంలో మనం ఎట్లా అవలగాలని చేస్తున్నాడు అనేది. ధర్మరాజుని పిలిచి బావా నీ మనసులో కోరిక ఏంది చెప్పు బావా అంటే ఏం లేదు, మళ్ళా తిరిగి మా తమ్ములకు రాజ్యాన్ని రప్పియాలని చెప్పంటే అది సప్పుడు చేయాలి. లేలే ఇంకో ముచ్చడు ఏందో చెప్పంటే ఏ పత్తలాడి రాజ్యాన్ని కూడా కొట్టిరు అదే పత్తలాడి మళ్ళీ రాజ్యాన్ని తీసుకోవాలనుకుంటున్నా అంటాడు. మళ్ళీ ఆయన పేరు ధర్మరాజు, పత్తలాడేటాడు. ఇప్పుడు మా సార్లు పూసుకున్న పోరాలు పత్తలాడితే గొడవట్టి చల్ సాలే అని తీసుకుపోరా ఆడ పత్తలాడే స్వేచ్ఛలు ఇచ్చింది మన ధర్మశాస్త్రం మీద. పత్తలాడితే బొక్కలు ఇరగొట్టుకునేది భారత రాజ్యాంగం మిత్రులారా. వాడు ఆ పత్తలాడే వాడు రాజ్యం పోగొట్టుకోడు కాబట్టి బిడ్డ మీరు పత్తలాడి ఉన్న ఇన్నది కూడా అమ్ముకోవద్దని చెప్పి బాబాసాహెబ్ చెప్తాడు. అయితే ఈయన చెప్తాడు కదా పత్తలాడేది ఉన్నదనగానే పైకి వస్తుంది. మళ్ళా అర్జునుడిని పిలుస్తాడు, నీ సంగతి ఏంటి అంటే బావా నా ద్రౌపదిని వస్త్రాభరణం చేసిండు, ఆ కొడుకులో ఈ పంత వలగొట్టాలనగానే అది పైకి వస్తుంది. ఇక భీముని పిలుస్తాడు, భీమా నీ సంగతి ఏంటి అని చెప్పి. చాలా అద్భుతమైనది, మీరు పోయిన తర్వాత దానవీర సూరకర్ణ సినిమా చూడండి కావాలంటే. భీమా నీ సంగతి ఏంటంటే ఏ దుర్యోధనుడైతే మమ్మల్ని అవమానపరిచిండో వాడిని నెత్తురి తాగాలనేది నా కోరిక బావా అని భీముడు అనగానే పైకి వస్తుంది. ఇక ఇద్దరు ఉంటారు టింగు టింగు జియో ఏం లేదు అన్న లేదు చెప్తుంది, నకులా సహదేవ మీ సంగతి అంటే బావా అన్న లేదు చెప్తుంది పోతుంది. ఇక లాస్ట్ క్వీన్ ఉంటుంది కదా, ఎవరు క్వీన్ ఉంటుంది కదా, పిలుస్తాడు చెల్లెమ్మా నీ కోరిక ఏందని. అన్న 5 భర్తలు ఏది చెప్తే అదే నా కోరిక అంటది. అది సప్పుడు కూడా ఏది. ఓహో సోదరి నీ మనసులో మరేమో తలచితివి, రమ్ము పక్క తొలకపోతాడు. ఏమంటో తెలుసా, 5తో పాటు 6వ బావ అయినటువంటి కర్ణుడు కూడా నాకు కావాలంటది. అంటే మహాభారతం ద్వారా నువ్వు ఏం నేర్పాలనుకుంటున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే కూడా రెంజల్ రాయేష్ మాతో మాది ఇది సినిమాలలో ఉన్నదే చెప్తున్నాను నేను. అంటే ఏమన్నట్టు ఇది 5 పాండవులు 100 మంది కౌరవులు, 5కి 5 రాజ్యాలు, 100 మందికి 100 రాజ్యాలు. వీళ్ళు పెద్దోళ్ళ కౌరవులు పెద్దోళ్ళ పాండవులు పెద్దోళ్ళ. కానీ మహాభారతంలో కౌరవులు ఓడిపోతారు. ఇప్పటికీ దేశంలో బహుజన సమాజం అత్యధికమైన బహుజన సమాజం ఓడిపోతానే ఉంది మిత్రులారా.